అంటే వాళ్ళు సూపర్ 6 అన్నారు కాబట్టి నేను అడుగుతున్నానండి. అంటే సూపర్ 6ని వాళ్ళు సూపర్ ఫిక్స్ అంటున్నారు. అంటే మ్యాచ్ ఫిక్సేషన్ లాగా ఏదో చేస్తున్నారు తప్పితే అది నిజంగా జనానికి బెనిఫిట్ అవ్వట్లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారండి వైసీపీ నాయకులు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఏమనుకుంటున్నారు అసలు? వాళ్ళకి 2 వ్యాధులు ఉన్నాయండి, వినబడదు, కనబడదు. ఓకే. ఈ 2 వ్యాధులు వాళ్ళకు కొద్దిగా అది ట్రీట్మెంట్ చేసుకుంటే కానీ, ఇప్పుడు ఈరోజు మహిళలకి స్త్రీ శక్తి స్కీమ్లో ఉచిత బస్సు సౌకర్యం మీరు ఎక్కడైనా ఇల్లు అడగండి, మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారు. రెండోది పెన్షన్ కూడా 1000 పెంచారు ఇమీడియట్గా. ఈయన 250 250 250 250 5 సంవత్సరాలు పెంచాడు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అలాగే అగ్రికల్చర్ రంగం సరిపడా యూరియా ఉంటే యూరియా లేదని ఫేక్ న్యూస్ ఒకటి చేశారు. అలాగే పారిశ్రామిక రంగం ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్స్ తయారైపోతున్నాయి. ఇది వాళ్ళకి వినబడదు, కనబడదు. అందువల్ల ఏంటంటే ఏదో విమర్శించాలి కాబట్టి ప్రజలను తప్పుదో పట్టజనం కాదండి. నిజంగా ప్రభుత్వం ఏవైనా గాడి తప్పితే ప్రతిపక్షంగా బాధ్యత ఉంది, అది పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్న బాధ్యత అదే, అది మాట్లాడవచ్చు. అలా కాకుండా ఏది పడితే అది మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వాళ్ళకి అది అలవాటు, ఆ నాయకులకి. అది సంస్కృతి, ఆ పార్టీ సంస్కృతి. సార్ యాక్చువల్గా అసెంబ్లీకి సంబంధించినంత వరకు అధికార పక్షం ప్రతిపక్షం 2 ఉంటే అంటే జనానికి ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షం కొన్ని సమస్యలు లేవనెత్తుతూ ఉంటుంది, అధికార పక్షం దాన్ని ఏదైనా తప్పులు చేస్తుంటే సవరించుకోవడం, దానికి సంబంధించి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ముందుకు వెళ్ళడం నడుస్తూ ఉంటుంది. మీరైతే మీ కూటమి వాళ్ళు పాపం జగన్ గారిని అసలు రానివ్వట్లేదు అసెంబ్లీకి. ఏంటి సార్ ఆ ప్రతిపక్ష హోదా? అంటే ఈ మధ్య మీ ఒక ఎమ్మెల్యే గారు ఇంటర్వ్యూ నేను చేసినప్పుడు ఆయన ఒక ఆఫర్ ఇచ్చారు, జగన్ గారికి ఒక బంపర్ ఆఫర్ అండి, ఆయన అసెంబ్లీకి రమ్మనండి, మేము ప్రతిపక్ష హోదా ఇస్తాం, సీఎం గారితో నేనే కావాలంటే మాట్లాడతాను అన్నట్టు అన్నారు. అట్లాగే ఒకవేళ జగన్ గారు అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం అంటే మీరు తీసుకోవచ్చు కదా, మీ వాళ్ళందరూ, ఎందుకంటే ప్రతిపక్షం కూడా ఉంటే బాగుంటుంది కదా. దానికి సంబంధించి ఏంటి మీ కామెంట్? అంటే ఎమ్మెల్యే ఎవరు అన్నారో నాకు తెలియదు, కానీ అది స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలు ఇచ్చేది కాదు. ప్రతిపక్షం అన్నది శాసనసభ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం, అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఆయన వ్యవహరిస్తాడు. నువ్వు ఎన్నికైన అభ్యర్థిగా, నియోజకవర్గం ఎన్నికైన అభ్యర్థిగా చట్టసభలో నువ్వు హాజరు కావడం అన్నది నీ విధి డ్యూటీ. నాకు కుర్రోడు 10th క్లాస్కి వెళ్ళిన కుర్రోడు నాకు 80% మార్కులు ఇస్తేనే నేను స్కూల్కి వస్తాను అంటాడండి. అలా ఉంది నాకు ఈ లొల్లి. ఎగ్జాంపుల్ ఎలా అనిపిస్తుంది అంటారా? ఈ లొల్లి అంటారా? ఇది కాదు. అనేక సందర్భాల్లో ప్రతిపక్షం పార్టీలు, మీరు నోముల నరసింహయ్య అని ఉండేవాడు ఇంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, గుమ్మడి నరసయ్య అని ఉండేవారు. వాళ్ళకేం ప్రతిపక్ష హోదాలు ఆ రోజు ఇవ్వలేదు, లేదే. బట్ వాళ్ళు మాట్లాడితే అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా వినేవారు, శ్రద్ధగా వినేవారు, నోట్ చేసుకుండేవారు, ప్రభుత్వం తీసుకుండేది పరిగణలోకి. అటువంటివి అనేక రకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ సాంప్రదాయాలు ఉన్నాయి. 1956 నుంచి అసెంబ్లీ సాంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అంటే అది చాలా అసహ్యకరంగా ఉంది. ప్రజాస్వామ్యం అంటే నేను అనుకోవడం అయితే ఆయనకి ఏమీ అవగాహన ఉన్నట్టు నాకైతే కనిపించట్లేదు. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే వైసీపీ వాళ్ళు ఏమి అంటే డీబీటీ అనే పథకం అనేది వాళ్ళ సొత్తేం కాదు, అది ముందు నుంచి ఉంది, దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు, వాళ్ళే పెట్టినట్టు క్లెయిమ్ చేసుకున్నారు. అలాగే వాళ్ళు ఈ మధ్య గవర్నమెంట్కి సంబంధించి ప్రజల సమస్యలు ఏం మాట్లాడట్లేదు అన్నట్టు మీరు ఒక మాట అన్నారు. అంటే రివెంజ్ పాలిటిక్స్ కోసమే మాట్లాడుతున్నారు కానీ ప్రజల సమస్యల మీద ఏమి జగన్ గారు మాట్లాడట్లేదని. ఈ మధ్య వైసీపీ నాయకులు, జగన్ గారు కావచ్చు, ఇంకా వేరే నాయకులు, జగన్ గారు మాట్లాడారు లేదో నాకు ఇంకా తెలియదు అని నేను చూడలేదండి, మిగతా నాయకులు అయితే మాట్లాడింది అయితే నేను విన్నాను. ప్రైవేట్ మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో తెచ్చిన ప్రైవేట్ మెడికల్ కాలేజీని మీరు ఆ లంచాల కోసం, అంటే గవర్నమెంట్ పరంగా జగన్ గారు తీసుకుని వచ్చిన 17 ప్రైవేట్ కాలేజీలని మీరు లంచాలకు అమ్మేసుకుంటున్నారు, సీట్లు అమ్మేసుకుంటున్నారు, ఇట్లా కూటమి ప్రభుత్వం అమ్మేసుకుంటుంది, వాటిని నాశనం చేస్తుంది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద మీరేమనుకుంటున్నారు?
బేసికల్గా మీరు వాళ్ళు మాట్లాడిన మాటలో మీరు అడిగారు నన్ను, వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది మెడికల్ కాలేజ్ అన్నది తప్పుడు సమాచారం. తప్పుడండి? అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలన్నటువంటి ఆలోచనతోటి దేశమంతా కూడా వైద్య విధానాన్ని, వైద్య తాలూకు ఇది ఎక్స్పాండ్ చేయాలన్న ఉద్దేశం భాగంగా వచ్చిన కాలేజీలు ఇవన్నీ. నెంబర్ 1. 17 తెచ్చామన్నది మరి ఎక్కడ దాచారు 17? నాకు అది అర్థం కావట్లేదు. ఎన్నేం చెప్తారు వాళ్ళు. రెండవది ఏంటంటే కన్స్ట్రక్షన్స్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తున్నది ఈ ప్రభుత్వం? స్పీడ్గా ప్రజలకు అందుబాటులోకి సేవలు తీసుకురావాలనే ఉద్దేశంతో. అంతే తప్ప లంచాలు తీసుకున్నారని ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఎదుటోడు చేస్తారు అనుకుంటే ఎట్లా? అది అందులో వాళ్ళు ప్రావీణ్యత ఉన్నవాళ్ళు. ఎక్కువ కళాశాలలన్నీ కూడా పీపీపీ, పీపుల్స్ పార్టిసిపేషన్ మోడ్లో ప్రజలు, ఇది న్యూ కాన్సెప్ట్. ప్రతి దాంట్లో కూడా ప్రజలు తాలూకు భాగస్వామ్యం కల్పిస్తే ఆ వ్యవస్థ బాగుంటుంది అన్నటువంటిది ఉద్దేశం. ఇప్పుడు ఈరోజు ఆరోగ్యశ్రీ మనం తీసుకుందాం. ఆరోగ్యశ్రీ ప్రభుత్వ వైద్యశాలలోనే పెట్టేటట్టయితే దాని ఫలాలు అందేవే ఈరోజు ప్రజలకి? ఇక్కడ మీరు గమనించాలి. ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ మనం ఇవ్వబట్టే కదా సామాన్యుడు ఎంత హ్యాపీగా ఉంటున్నాడు. అంటే కాదు, ఆరోగ్యశ్రీ అనగానే ఆ క్రెడిట్ రాజశేఖర్ రెడ్డి గారి క్రెడిట్గా వాళ్ళైతే క్లెయిమ్ చేస్తూ ఉంటారు. సో ఆ క్లెయిమ్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? వాళ్ళు చేసే క్లెయిమ్ని. రాజశేఖర రెడ్డికి ఆయనకి జగన్కి సంబంధం లేదు. ఆయన తండ్రి అయితే అవ్వచ్చు కాక, ఆయన ఆస్తికి ఈయన వారసుడు, కానీ ఆయన చేసే పనులకి ఈయన వారసుడు కాదు. ఎందుకంటే అదే కాంగ్రెస్ పార్టీ. ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? తనకు అనుకూలంగా మార్చుకొని మాట్లాడడం అనేది అలవాటు. కానీ రాజశేఖర రెడ్డి, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఒక పథకం పెట్టడం, ఇన్సూరెన్స్, మంచి నిర్ణయమే. ఇప్పుడు ఏ ప్రభుత్వం మంచి నిర్ణయాలు చేసినా మేము మంచిదే అంటాం, మాకు ఆ రకమైన ఇది ఉండదు. అది ఈయన క్లెయిమ్ చేసుకుంటే ఎట్లా? ఒక ఆయన ఆస్తికి నువ్వు వారసుడివే, మీ చెల్లికి ఇచ్చావో లేదో అది వేరే విషయం. కానీ ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేశాడు. నువ్వు కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచి ఇచ్చావు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసిన ఒక మంచి విజయవంతమైన పథకాన్ని నువ్వెలా క్లెయిమ్ చేసుకుంటావు? కదండి, కాంగ్రెసే జగన్ గారిని వెనుపోటు పొడిచిందని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అది వేరే విషయం అండి. మన కాంటెక్స్ట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు వచ్చావు. కాంగ్రెస్ని ఒక రకంగా ఈ రాష్ట్రంలో నష్టపోవడం ప్రధాన కారకుడు ఈయన. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసిన ఒక మంచి కార్యక్రమాన్ని నువ్వెలా క్లెయిమ్ చేసుకుంటావు? గ్రంథ చౌర్యం అది, అంతకుమించి ఏం లేదు. అంటే ఈ మధ్య క్రియేటివ్ థఫ్టింగ్ అని అంటూ ఉన్నారు కదండి, సో అలా అంటారా? ఓకే సార్, ఇప్పుడు మీరు ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఉన్నారు. చైర్మన్ అయిన తర్వాత మీరు సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, వీళ్ళందరినీ కలవడం అయితే నడుస్తుంది కదండి. వాళ్ళ అడ్వైస్ లేకపోతే కొంత షేరింగ్ ఆఫ్ థాట్స్ అనేవి ఉంటాయి కదండి. సో చంద్రబాబు గారిని కానీ, పవన్ గారిని కానీ కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఏంటి? అంటే వాళ్ళు ఏమైనా అడ్వైజెస్ ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా మీతో పంచుకున్నారా ఏంటి? అంటే జనరల్గా ఎస్సీ ఎస్టీ నుంచి ఎక్కువ ఇండస్ట్రియలిస్టులని తీసుకువచ్చేటట్టు వాళ్ళని మోటివేట్ చేయమన్నారు. నేను ఆ పనిలో ఉన్నాను. ఫస్ట్ ఎంఎస్ఎంఈ పాలసీ ఎవరికి అర్థం కావట్లేదు. అది నేను ఆల్రెడీ వ్యక్తిగతంగా కూడా చాలామంది గైడ్ చేస్తున్నాను. సో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ నుంచి ఇండస్ట్రియలిస్ట్ రావట్లేదు ఈ రాష్ట్రంలో, అలాగే మహిళల నుంచి కూడా. ఆ 3 సెక్టార్స్ మీద నేను ఫోకస్ చేస్తున్నాను.